పుట్టిపోతూ ఉన్నారు కదా, ఈసారి పుట్టేటువంటి వాడు జీవిస్తాడు. అయితే ఒక సన్యాసికి ఆ పిల్లవాడిని మీరు భిక్షగా ఇవ్వాలి. చూడండి ఎంత విచిత్రమో, అది భిక్షగా ఇవ్వాలన్నమాట. ఇస్తే తర్వాత ఇచ్చేటువంటి వాళ్ళు జీవిస్తారని చెప్పాడు. ఎవరికి? ఆ భర్తతో చెప్పాడనమాట. ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత కొంతకాలానికి ఆమె గర్భం దాల్చడం, ఒక పిల్లవాడు పుట్టాడు. భార్యగా చెప్పలే ఆయన ఈ విషయం అంతా కూడా. ఒకరోజు ఇంకా నామకరణం చెయ్యాలి అనుకుంటున్నారనమాట. ఆ టైంలో వచ్చాడు ఒక సన్యాసి, భిక్షాందేహి అనుకుని వచ్చాడు, జోలి కట్టుకొని. ఆమె ఏం చేసింది, పాపం ఆ బియ్యం తీసుకొచ్చి పెట్టబోయిందనమాట. నాకు బియ్యం డబ్బులు కాదు కావాల్సింది, నీ కొడుకు నాకు కావాలన్నాడు. ఇదేందా నీకు బుద్ధి ఉందా లేదా అని తిట్టారనమాట ఆయన. అప్పుడు భర్త భార్యతో చెప్పాడు, నిజమే. అప్పుడు గుర్తొచ్చింది మొత్తం. ఒక అవధూత నాతోడు చెప్పాడు, ఈ పిల్లోడిని ఆయనకి ఇవ్వాల్సిందేనని. ఆ రకంగా జోల్లో వేసుకొని అతను ఎక్కడికి తీసుకెళ్ళాడు? హిమాలయ పర్వతాలకు తీసుకెళ్ళాడు. ఆ పిల్లవాడిని చూడండి, హిమాలయ పర్వతాలకు తీసుకెళ్ళి ఇంకా సిద్ధులు మొత్తం నేర్పాడు, మంత్రతంత్ర విద్యలు మొత్తం నేర్పాడు. ఆ శరీరం అక్కడ ఉండేటువంటి ఆ మంచుకి తట్టుకునేటట్టుగా తయారు చేశాడు. చివరికి పెద్దవాడైపోయాడు. ఈ పిల్లవాడు పేరు పెట్టలేదు కదా. ఆయన చనిపోయేటప్పుడు తండ్రి పిల్లవాడికి ఏదో ఒక ఆస్తి చూపించాలి కదా, నాకున్న ఆస్తి ఏదంటే ఇదే అని ఆ కాషాయ గుడ్డలు కమండలం భిక్షాపాత్ర ఇచ్చాడనమాట. ఆ రకంగా 80 సంవత్సరాలు, చూడండి 80 సంవత్సరాలు హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసి అప్పుడు ఇచ్చాడనమాట ఆయన. ఎక్కడికి? శ్రీకాళహస్తి ఇచ్చాడనమాట. ఫలాని వాళ్ళని మొత్తం చెప్పుకొచ్చాడు. అప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయారు కూడా అనమాట, చాలామంది కూడా గుర్తుపెట్టారు ఆయన్ని. ఇంకా హిమాలయ తాత ఆయన పేరు. ఆ హిమాలయ తాత ఇసుకలో, ఎర్రటి కాలే ఇసుకలో కూర్చొని ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారిని కూర్చోమని చెప్పి ఆయన మంత్ర విద్యలు మొత్తం కూడా నేర్పాడు. వాళ్ళ పవర్ మొత్తం కూడా ఈయనకు వచ్చిందనమాట. ఈరోజు శ్రీకాళహస్తిలో ఆయన చెప్పినటువంటిదే వేదం, ఆయన ఉన్నటువంటిదే మహాక్షేత్రంగా తయారైంది. మనం ఏమైనా అడిగితేనేమో చెప్తాడు. కనీసం 85-90 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. నేను కూడా వెళ్ళి చూసి వచ్చాను. అందరూ ఒకసారి మన వీడియోలు చూసి చాలామంది వెళ్ళి వచ్చారు. ఒకసారి వెళ్ళి ఆయన చూసి ఆయన ఆశీస్సులు తీసుకొని రండి. మీకున్నటువంటి మానసిక శారీరక వ్యాధులు మొత్తం కూడా పటాపంచలవుతాయి. ఎందుకంటే ఇటువంటి అవధూతలు జీవించి ఉన్నప్పుడే మనం వాళ్ళని చూడాలి, లేకపోతే మనం చూడలేం. వీరబ్రహ్మేంద్ర స్వామిని చూడలే, యోగి వేమన్నని చూడలే, కిల్లెమూడి అమ్మవారిని కొంతమందిని చూశారు, కొంతమందిని చూడలే. కాబట్టి ఈయన ఇప్పుడున్నటువంటి అవధూలలో దైవశక్తి ఏదో ఉంది కదా, ఒకసారి వెళ్ళి ఆయన చూసి నమస్కరించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.